మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల్లో కేంద్ర బలగాలు భారీగా చేరుకున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. శంకర్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా భారీ స్థాయిలో కేంద్ర బలగాలు కనబడుతున్నాయి. ఇక తుమ్మలపల్లి ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు పులివెందులలో దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పులివెందుల్లో ఏం జరుగుతుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. మరోవైపు పులివెందుల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా కడప జిల్లా పులివెందుల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు రాజకీయంగాను స్థానికంగాను తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు అదేవిధంగా కీలకమైనటువంటి వారి యొక్క ఇళ్ల వద్ద జరుగుతున్న తనిఖీలు అదేవిధంగా కేంద్ర బలగాలు మోహరింపు కీలకంగా మారుతుంది. ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి. ఆయన ఇంటిని చుట్టుముట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు తుమ్మలపల్లి ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో కూడా అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేపడుతున్నట్లుగా ప్రచారం సాగుతున్నాయి. ఇదే సమయంలో పులివెందుల్లోని దస్తగిరి ఇంట్లో కూడా తనిఖీలు సోదాలు జరుగుతున్నాయని సమాచారం వ్యాప్తిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలలో ఒక రకమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగడం, ఇళ్ల వద్ద భారీగా తనిఖీలు కొనసాగుతుండడం, ఇలాంటి తనిఖీలు చేపడుతుండడం, అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఆందోళనతో ఆరా తీస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిణామాల వేళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల్లో అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు పులివెందుల్లో ఏం జరుగుతుంది? కేంద్ర బలగాలు భారీగా చేరుకోవడం ఏంటి? ఈడీ అక్కడ సోదాలు చేపడుతున్నట్లుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ వివేక హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఎర్రగంగిరెడ్డి తుమ్మలపల్లి నివాసం ఉంటారు. పులివెందుల్లో కూడా ఆయనకు ఒక నివాసం ఉంది. ఆ రెండు నివాసాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇటు పులివెందుల్లో కేంద్ర బలగాలు మోహరించారు. అటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు ఉన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు ఉన్నాయి. ఈడీ అధికారులు దాదాపు 6 చోట్ల దాడులు నిర్వహించారనే సమాచారం మనకు వినిపిస్తున్నారు. కడపలో అవినాష్ నివాసం ఉంది. కడప నివాసంతో సహా పులివెందుల్లో ఉన్న నివాసం దగ్గర కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిబిఐ కేసు ఆధారంగా మరో ఈడీ కేసు నమోదు చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ వివేక హత్య కేసులో మనీ లాండరింగ్ ఆరోపణల పైన ఈడీ ఆరా తీస్తుంది. ఈ హత్యకు సంబంధించిన నగదు లావాదేవీల వ్యవహారం బయటికి రావడంతో దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తు సమయంలోనే బయటకు వచ్చిన మరిన్ని అంశాలపై లోతైన విచారణ జరుగుతుందనే సమాచారం వస్తుంది. నిందితులకు ఇచ్చిన 4 కోట్లు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది అనే అంశంపైన దర్యాప్తు నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కు సంబంధించిన ఈడీ జోనల్ అధికారులు కడప జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటు పులివెందులతో పాటు కడపలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. కడప ఎంపీ అవినాష్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పులివెందుల నివాసంతో పాటు అటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ఆరోపణలు ఎత్తుకుంటున్నారో కడప ఎంపీతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు మరికొంతమంది పైన ఈడీ మరికొంతమంది ఇళ్ల పైన ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు అంశాలు ఆరాధిస్తున్నారు. అక్కడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి ప్రశ్నిస్తున్నారు. మొత్తం వ్యవహారం చూస్తే వైఎస్ వివేక హత్య కేసులో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఇది మైనింగ్ అంశమా లేక ఏవైతే మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీల అంశం పైన ఆరాధిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుందా? కడపలో అంటే కిరణ్, అంటే ఈ కేసుకి సంబంధించి ముందు నుంచి కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఒక్కసారిగా అంటే సిబిఐ కాకుండా ఈడీ ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి?
చిరాగ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు హత్య కేసులో ప్రధానంగా ఎవరైతే పేర్లు ప్రస్తావించారో ఆ నేతల ఇళ్లపై ప్రస్తుతం దాడులు కొనసాగుతుంది. ఎందుకంటే సిబిఐ నుంచి కేసు ఈడీకి బదిలీ అయినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నగదు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, దాదాపు 4 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ కేసులో ఒక కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నివాసంతో పాటు కడప నివాసంతో పాటు పులివెందుల నివాసం 3 చోట్ల ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఎర్రగంగిరెడ్డి ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన తుమ్మలపల్లె ఎర్రగంగిరెడ్డి ఇంట్లో కూడా అటు పులివెందుల నివాసంలోను తుమ్మలపల్లె ఆయన స్వగ్రామం తుమ్మలపల్లి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ నేతల ఇళ్ల పైన ఈడీ అధికారులు దాడి చేసే సమాచారం వినిపిస్తుంది. సిబిఐ నుంచి ఈ కేసు ఈడీకి బదిలీ అయింది. ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ గా మరో కోణం 4 కోట్లు ఏవైతే వైఎస్ వివేక హత్య కేసులో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? మనీ లాండరింగ్ లేక ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి బదిలీ అయ్యాయని చెప్పారా సిబిఐ యొక్క కొత్త కోణాన్ని కనిపెట్టినట్టు కూడా మనకు సమాచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే 6 చోట్ల ఏకకాలంలో 6 చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఇది పులివెందులతో పాటు కడపలో కూడా ఈడీ దాడులు కలకలు రేపుతున్నాయి. కిరణ్, ఇంకా ఈ సోదాలు ఎంత టైం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సోదాలు ఏమైనా కీలకమైనటువంటి ఎవిడెన్స్ లను, ఆధారాలను, డిజిటల్ ఆధారాలను ఏమైనా కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుంది? ఆ నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టేటువంటి ఛాన్స్ కనబడుతుంది? దీనిపైన ప్రాథమిక వివరాలు ఏమైనా వెల్లడించేటువంటి అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి? ఇప్పటికైతే ఈడీ అధికారులు ఇంటి పరిసరాల చుట్టూ కూడా ఎవరిని రానివ్వడం లేదు. కేంద్ర బలగాలు మోహరించారు. ఇటు శివశంకర్ రెడ్డి ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు ఉన్నాయి. అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి చుట్టూ 3 చోట్ల హైదరాబాద్, పులివెందుల, కడప 3 చోట్ల కూడా అవినాష్ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు ఉన్నాయి. మరోపక్క ఎర్రగంగిరెడ్డి తుమ్మలపల్లె నివాసంతో పాటు ఇటు పులివెందుల నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు ఏవైతే దస్తగిరితో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. మొత్తం 6 చోట్ల ఏకకాలంలో 6 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కడప అవినాష్ రెడ్డి నివాసంతో పాటు మరో 3 చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. సిబిఐ కేసు ఆధారంగా మరో కేసు ఈడీ నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీ లాండరింగ్ పైన ఈడీ ఆరాధిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం కీలక పాత్ర పోషించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిపై, మరోపక్క వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటిపై, మరోపక్క వివేక హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఎర్రగంగిరెడ్డి ఇంటిపై, మరోపక్క దస్తగిరి ఇంటిపై కూడా దాడులు జరుగుతున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇప్పటికైతే ఈడీ అధికారులు ఎలాంటి నోరు విప్పలేదు. ఆ ఇంట్లో ఉన్న వారిని విచారిస్తున్నారు, ఆర్థిక లావాదేవీలపై ఆరాధిస్తున్నారు. దీనిపైన మరికొద్ది సేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వివేక హత్య కేసులోనే అంటే కిరణ్, ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి వైసీపీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీ కూడా తీవ్రంగా తిప్పికొడుతుంది. అంటే విచారణ సంస్థలను పార్టీ పైన, మరి ముఖ్యంగా నాయకుల పైన టార్గెట్ చేసి రుద్ది ఇలాంటి కీలకమైనటువంటి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేటువంటి ధోరణిలో తాజాగా ఈ దాడులు, ఈ సోదాల తర్వాత వైసీపీ నేతలు ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనుకోలే? ఇప్పటికే వైసీపీ నేతలు అటు ఎంపీ ఇంటి చుట్టూ, ఇటు శివశంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడికి ఎవరిని కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. స్థానికంగా ఉన్న విలేకరులను కూడా అనుమతి ఇవ్వలేదు. అక్కడ ఉన్న ఇంటి చుట్టూ ఉన్న భద్రతాధికారులు ఎవరిని కూడా చుట్టుపక్కల పరిసరాలకు కూడా రానివ్వడం లేదు అనే సమాచారం మనకు వినిపిస్తుంది. హైదరాబాద్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి, ఇటు కడప నివాసంలో సోదాలు జరుగుతున్నాయి, పులివెందుల నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 3 చోట్ల ఎంపీ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరిని అక్కడికి అనుమతించలేదు. మరో పక్క ఎర్రగంగిరెడ్డి ఇంట్లో తుమ్మలపల్లె సోదాలు నిర్వహిస్తున్నారు, ఇటు పులివెందుల నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడికి కూడా ఏ నేతను కూడా ఎంట్రీ కానివ్వలేదు. ఇటు ఓవరాల్ గా దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏకకాలంలో 6 చోట్ల సిబిఐ ఇచ్చిన కొత్త కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 4 కోట్లకు సంబంధించిన అంశం ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ రాజకీయ నేతల ప్రమేయం ఏంటి, ఈడీ ఏదైతే నిధులకు సంబంధించిన అంశాలపైన
ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో Yes. ఈడీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఏకకాలంలో 6 చోట్ల మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారనే సమాచారం అయితే మనకు వస్తుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం కడప జిల్లా పులివెందుల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు రాజకీయంగాను స్థానికంగాను తీవ్ర ఉత్కంఠ రేపుతున్నటువంటి వారు మనం చూస్తున్నాం. వైసీపీ నాయకులు కీలకమైనటువంటి నేతల ఇళ్ల వద్ద భారీగా తనిఖీలు, మరి ముఖ్యంగా కేంద్ర బలగాలు మోహరింపుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే కేంద్ర బలగాల భద్రత మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి. ఆయన ఇంటిని కూడా చుట్టుముట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు తుమ్మలపల్లి ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో కూడా అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేపడుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో పులివెందుల్లోని దస్తగిరి ఇంటి బట్లో కూడా అంటే ఇదే రకమైనటువంటి సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. వైసీపీ నేతలతో మాత్రం ప్రధానంగా ఒక రకమైనటువంటి ఉత్కంఠతో కలిగి ఉన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కేంద్ర బలగాలు ఈ విధంగా రంగంలోకి దిగడం, ఇళ్ల వద్ద భారీగా తనిఖీలు జరుగుతుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళనతో ఆరా తీస్తున్నారు. అయితే దీనిపైన ఈడీ మరి కాసేపట్లో వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.